ఈ భూ సంబంధ ఇహ సంబంధమైన వంశపారంపర్యాచారం చొప్పున జరుగుతున్నటువంటి వాటి మీదే మీరు దృష్టి పెడుతున్నారు కానీ మీ అంతరంగములో ఎలా ఉంది, మీ మనస్సు ఎలా ఉంది అనేటువంటిది మీరు సరిగ్గా చూసుకోవట్లేదు. అదే చాలా ప్రాముఖ్యమైంది అనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ చెప్తూ, ప్రభువారు చెప్తూ 6వ వచనాన్ని చూస్తే చూడండి. అందుకు ఆయన వారితో వారి హృదయం నాకు దూరంగా ఉంది. దేవోపదేశములని బోధించుచు చూడండి ఇక్కడ ఇంతకు ముందు యెషయా ఎప్పుడో ప్రవచించాడు వేషధారులైనటువంటి మీ వంటి వారి గురించే అని చెప్పి ప్రభువారు చెప్తున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆచారం ప్రకారంగా చేయాలి కదా. ప్రభువారు ఏం చెప్తున్నారు? మీరు వేషధారులైనటువంటి వారు. యెషయా మిమ్మల్ని గురించే ఇంతకుముందు ప్రవచించారు అని చెప్తూ, ఎందుకు వేషధారులు అని ప్రభువారు పిలుస్తున్నారు? అది పెద్దలు ఏర్పాటు చేసిన క్రమమే కదా. కానీ ప్రభువారు ఎందుకు దాన్ని పక్కన పెట్టి మీరు వేషధారులు అని చెప్తున్నారు అని అంటే, దానికి మూల కారణం ఏంటంటే, దేవునికి అమితంగా కావాల్సినటువంటి హృదయమేమో దూరంగా పెట్టుకొని ఈ లోక సంబంధమైన ఆచారాలను వారు పాటిస్తూ ఉన్నారు. దేవునికి కావాల్సింది, దేవునికి ప్రాముఖ్యమైనది, ఇష్టకరమైనది మన యొక్క హృదయం. ఆ హృదయాన్ని వాళ్ళు ఏం చేశారు? దూరంగా పెట్టుకున్నారు. అది ప్రభువారే చెప్తున్నారు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వాళ్ళ యొక్క హృదయం నాకు దూరంగా ఉంది. దేవుడికి కావాల్సిన దాన్ని మాత్రం వాళ్ళు ఏం చేశారు? విస్మరించారు, పక్కన పెట్టారు, దూరంగా పెట్టారు. పెట్టి ఏం చేస్తున్నారట? వాళ్ళు మానవులు కల్పించినటువంటి ఇవన్నీ కూడా మానవులు కల్పించినవి. నేను చెప్పిన ధర్మోపదేశం కాదది. వాటిని మీరు ప్రాముఖ్యంగా ఎంచుకుంటున్నారు. నేను చెప్పింది, నాకు కావాల్సిన దాన్ని మీరు దూరంగా పెట్టి దాన్ని విస్మరిస్తున్నారు. కాబట్టి మీరు వేషధారులు, పైకి కనిపించాలని మీరు వీటన్నిటిని కూడా చేస్తున్నారు. మేము ఆచార వ్యవహారాలను పాటిస్తున్నాం, మేమే పెద్దలమి, మేమే ముఖ్యమైనటువంటి వారమి అని చెప్తూ మీరు సమాజంలో వారి యొక్క అందరి దృష్టి మీ వైపు వెళ్ళేలాగా మీరు భక్తిపరులాగా మీరు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ దేవునికి కావాల్సిన దాన్ని మీరు దూరంగా పెట్టి ఈ విధంగా మీరు వేషధారణ చేస్తూ ఉన్నారు అనేటువంటిది ప్రభువారు ఇక్కడ గుర్తించి వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అలాగే మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశాలని బోధిస్తున్నారు. అలాగే నన్ను వ్యర్థంగా మీరు ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా నన్ను ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించడం అంటే ఏంటి? ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన ఉపదేశాలన్నింటినీ పక్కన పెట్టి ఈ లోక సంబంధంగా మానవులు కల్పించిన పద్ధతుల్ని అనుసరించడం, వాటి ప్రకారంగా అనుసరించడం చాలా సంఘాల్లో ఉంటాయి. పెద్దలు నిర్ణయించిన ప్రకారంగా ఆ విధంగా చేయాల్సిందే. పండగలు కానీ ఏవైనా సరే పెద్దలు ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా చేస్తారు. అది లేఖనానుసారమైందా కాదా, దేవునికి ఇష్టమైందా కాదా, దేవుడు చెప్పాడా చేయమని లేదా, ఇలాంటివి ఏవి కూడా చూడరు. ఇంతకుముందు ఎప్పుడో పూర్వం ఒక వ్యక్తి స్థాపిస్తాడు దాన్ని, వీళ్ళందరూ కూడా దాన్ని ఇంతవరకు కూడా ఆ సంస్థల్లో, ఆ సంఘాల్లో అనుసరిస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చూడరు. దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించరు. కానీ దేవుడు చెప్తున్నాడు, చెప్పేది ఎవరైనప్పటికీ కూడా, ఎంత పెద్ద భక్తుడైనప్పటికీ కూడా, ఎంత పెద్ద సంస్థలో ఉన్నటువంటి వాడైనా సరే, ఆయన చెప్తున్నటువంటి వాక్యం ఆ విధంగా ఉందా లేదా, దేవుడు చెప్పాడా, ప్రభువారు చెప్పారా లేదా, బైబిల్లో ఆ విధంగా రాయబడిందా లేదా అనే గ్రహించేటువంటి గ్రహింపు విశ్వాసులకి ఉండాలి. ఏదైనా దేవుని వాక్యమే కదా అని అనుకుంటాం. శాస్త్రులు, పరిసయ్యులు కూడా బోధించారు. సమాజ మందిరంలో శాస్త్రులు, బోధులు వీళ్ళందరూ బోధిస్తూ ఉన్నప్పుడు సమాజం అంతా కూడా కూర్చునేవారు. వాళ్ళే బోధకులు, వాళ్ళే బోధించే వాళ్ళు, వాళ్ళకే అన్నీ తెలుసు. వాళ్ళు ఏది చెప్తే అదే. అంతేగాని అది కరెక్టా కాదా అనేటువంటి పరిశీలించేవారు అసలు ఉండేవారు కాదు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దాన్నంతటినీ వాళ్ళు పాటిస్తున్నటువంటి పద్ధతులన్నిటినీ కూడా ఆయన కొండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా అందరికీ కూడా విప్పి చెప్పి ఇదంతా కూడా తప్పు అని ఖండించారు.
ఇది ఈ విధంగా చేయకూడదు, ఈ విధంగా అనుసరించకూడదు. మరి ఏ విధంగా అనుసరించాలి అంటే ప్రభువారు దాన్ని బోధించారు. మీ యొక్క హృదయం నాకు దూరంగా మీరు ఉంచుకొని ఇవన్నీ పాటిస్తున్నారు, ఇవన్నీ వ్యర్థమైనవి. మీ హృదయమే నాకు దూరంగా పెట్టారు. మీరు పెదాలతో, పై పెదాలతో మీరు ఆ మాటలను వల్లిస్తున్నారు, మీ యొక్క హృదయాన్ని దూరంగా నాకు పెట్టారని ప్రభువారు చెప్తా ఉన్నారు. అది కదా ప్రాముఖ్యమైనది, ఆచార వ్యవహారాలు కాదు కదా అని చెప్పి ప్రభువారు వాళ్ళని గద్దిస్తూ వేషధారులైన మీకోసమే యెషయా అప్పుడు ప్రవచించాడు అని చెప్పారు. చెప్తూ ఆ కింద వచనాల్లో కూడా చాలా మనం చూడొచ్చు. 8వ వచనం చూడండి. దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టి అవును చాలండి, చాలు. అలాగా ఇక్కడ ఏంటంటే మీరు ఈ పారంపర్యాచారం చొప్పునే మీరు నడుచుకుంటున్నారే తప్పితే దేవుని యొక్క ఆజ్ఞలను బొత్తిగా ఏం చేశారట? నిరాకరించేశారు, త్రోసేశారు, తృణీకరించేశారు. మీరందరూ కూడా వాటి మీద మీ దృష్టి లేదు. ఈ లోక సంబంధమైన ఆచార వ్యవహారాల మీదే మీరు దృష్టి పెట్టారు. అదే చేయాలని అంటున్నారు. ఇప్పుడు అదే పాయింట్అవుట్ చేస్తూ మీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు పెద్దల ఆచారం చొప్పున అని అది ఒక పెద్ద ప్రశ్నలాగా అడుగుతూ ఉన్నారు. అది ఒక పెద్ద తప్పులాగా. అయితే దేవుడు ఏం చేశాడు? ఇగో మీ తప్పులన్నీ కూడా వాళ్ళ దగ్గర పెడతా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి తప్పులన్నీ ఇవి. చేతులు కనుక్కోవడం, చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది తప్పని మీరు చెప్తున్నారు కదా. ఇదిగో ఇవన్నీ కూడా మీరు వ్యర్థంగా దేవుడిని ఆరాధన చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ అని దేవుడికి ప్రభువారు కూడా ఈ తప్పులన్నింటినీ కూడా ఆయన ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అలా చెప్తూ ఆ కింద వచనాల్లో చూడండి, 15వ వచనం నుంచి చూస్తే ఇక్కడ ఇంకొక మాట చెప్తా ఉన్నారు. ఇప్పుడు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే డస్ట్ కానీ, పార్టికల్స్ కానీ, క్రిములు కానీ ఏమైనా ఉంటే అవి లోపలికి వెళ్తాయి. కానీ ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అది అంత అపవిత్రం కాదు, కానీ నువ్వు లోపలికి వెళ్ళేది అపవిత్రం కాదు, కానీ లోపల నుంచి వచ్చేటువంటివి కొన్ని ఉన్నాయి, అవి చాలా ప్రమాదకరమైనవి, అవి నిన్ను అపవిత్రంగా చేస్తాయి అని ప్రభువారు చెప్తున్నారు. అప్పుడు వాళ్ళందరూ ఏంటి లోపల నుంచి బయటకు వచ్చేవేంటి, అపవిత్రపరుస్తాయి ఏంటి అని వాళ్ళు ఆసక్తిగా ఏం చెప్తున్నారు అని వింటా ఉన్నారు. అప్పుడు 20వ వచనం నుంచి చూడండి. దురాలోచనలు, జారత్వమును, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చూసారా. ఒక పెద్ద లిస్ట్ ప్రభువారు చదివారు. ఇదిగో నువ్వు లోపలికి వెళ్తున్నటువంటిదే అపవిత్రత అంటున్నావు కదా, నీలో నుంచి బయటకు వచ్చేదే అపవిత్రత. ఆ అపవిత్రత ఏంటో తెలుసా అని చెప్పి ఇవన్నీ కూడా ప్రభువారు లిస్ట్ అవుట్ చేసి చెప్తున్నారు. ఇలాంటివన్నీ కూడా నీ హృదయంలో నుంచి బయటకు వస్తాయి కదా. మనం ఆలోచించుకున్న దాన్ని బట్టే కదా మనం అంటే అసూయగా మనం ప్రవర్తించిన, లేదంటే మరొక విధంగా ప్రవర్తించిన మన మొదట ఎక్కడి నుంచి పుడతాయి? హృదయంలో పుడతాయి. హృదయంలో పుట్టి అక్కడి నుంచి మనకి బయటికి మెల్లిగా వస్తాయి. అసూయ చూపించడం, కోపగించడం, లేదంటే దూషించడం, దూషణ మాటలు పలకడం, ఇలాంటివన్నీ కూడా లోపల నుంచి బయటకు వచ్చి నిన్ను అపవిత్రపరుస్తూ ఉన్నాయి. అవి నువ్వు చూసుకో జాగ్రత్తగా. ఫిజికల్గా చేతులు కడుక్కోవడం కాదు బాబు, నీ హృదయంలో నుంచి బయటకు వచ్చేటువంటివన్నీ నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. వాటిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో, వాటిని కంట్రోల్ చేసుకో. అవన్నీ బయటికి రాకుండా, అవన్నీ కూడా చేయకుండా నువ్వు వాక్యం ద్వారా నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. చేయాలనేటువంటిది మానవుని నరాల్లో
ఆ బ్లడ్లో అంతా కూడా పాపనైజం నిండిపోయి ఉంది. ఏ సమయంలో ఎవరికి పాపం చేయాలనేటువంటి తలము పడుతుందో తెలీదు, చెప్పలేము. కాబట్టి మనల్ని మనం ఏం చేసుకోవాలి? వాక్యం ద్వారా భద్రపరుచుకోవాలి. వాక్యం ద్వారా భద్రపరుచుకోవాలి. సాతానుడు కొన్ని దురాలోచనలు లోపల నుంచి పుట్టిస్తూ ఉంటాడు, హృదయంలో నుంచి. కొంతమంది ఏం చేస్తారు? అలా పుట్టినప్పుడు ఇది దేవుని యొక్క చిత్తం కాదు, సాతానుడు ప్రేరేపిస్తున్నాడని చెప్తూ ప్రార్థన చేసి వాటన్నిటిని కూడా అణచివేసుకుంటారు. కొంతమంది వాటిని బయటికి తీస్తారనమాట వెంటనే. అలాంటివి పుట్టినప్పుడు బయటికి ప్రదర్శిస్తారు వాటిని. ఆ విధంగా మనం ప్రదర్శిస్తే ఇక్కడ ప్రభువారు చెప్పినట్లుగా మనల్ని మనం అపవిత్రపరుచుకుంటున్నాం. అలాంటి వాటన్నిటినీ కూడా బయటికి ప్రదర్శించడం ద్వారా మనకి ఎటువంటి ఎమోషన్స్ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ వాక్యం ద్వారా మనం ఏం చేసుకోవాలంటే కంట్రోల్ చేసుకోవాలి. స్టెబిలైజర్ ఉంటుంది, వోల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి, ఒకేసారి వోల్టేజ్ వచ్చేస్తుంది. అలాగే లో వోల్టేజ్ తగ్గిపోతుంది. స్టెబిలైజర్ ఏం చేస్తుంది? అక్కడ వరకు వచ్చి స్టెబిలైజర్ దగ్గరకు రాగానే అక్కడ కట్ ఆఫ్ చేస్తుంది. ఎక్కువ వచ్చిన వోల్టేజ్ని ఆపుతుంది, అవసరమైన వోల్టేజ్నే పంపిస్తుంది. లో వోల్టేజ్ వచ్చినప్పుడు కూడా దాన్ని అది కంట్రోల్ చేస్తుంది, డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది. అది అక్కడ స్టెబిలైజర్ అక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అలాగే మనము కూడా వాక్యం ద్వారా ఏం చేయాలి? మన ఆలోచనల్ని, మన తలంపులన్నిటినీ కూడా ఏం చేసుకోవాలి? కంట్రోల్ చేసుకుంటూ దేవుని వైపుకు తిరిగి మన మనస్సుల్ని దృష్టీకరించాలి. దేవుని వైపు మన యొక్క హృదయాల్ని తిరిగి తిప్పుకుంటూ ఉండాలి. అలా వెళ్తూ ఉంటాం. ఈ లోకమంతా కనిపిస్తూ ఉంటుంది. లోకంలో అందరూ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాటన్నిటిని మనం కళ్ళ ద్వారా చూస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఏమనిపిస్తుంది? అయ్యో మనం కూడా అలా చేస్తే బాగున్నాయి అని కొంతమందికి అనిపిస్తుంది. కొంతమందికి ఏమనిపిస్తుంది? దేవుడు అటువంటి స్థితి నుంచి నన్ను తప్పించాడే, దేవానికి స్తోత్రాన్ని ఒక విధంగా అనిపిస్తుంది. కొంతమంది బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఎందుకు ఇంత కంట్రోల్గా ఉంటున్నాను, ఏమైపోతుంది అని బలహీనులకి అలా అనిపిస్తుంది. కాబట్టి వాక్యం ద్వారా మనం ఏం చేయాలా? బలంగా తయారవ్వాలన్నమాట. వాక్యం ద్వారా బలపడాలి. మనం పాలు తాగాల్సినటువంటి వారం కాదు, కానీ బలమైనటువంటి ఆహారము తినగలిగినటువంటి వారు మనం అందరం కూడా. పాలు తాగేటువంటి స్థితిలో ఉంటే ఇంకా బలహీనంగానే ఉంటాం. చూడండి, పిల్లల్లాగా మనం కూడా ఒక గ్లాస్ పాలు తాగి బలంగా ఉండగలం ఆహారం తినకుండా? లేదు. మనకు ఆహారం, బలమైనటువంటి ఆహారం తినగలిగేటువంటి వారు మనం అందరం కూడా, చిన్న శిశువులు కాదు మనం. కాబట్టి వాక్యం అనేటువంటి మన్నాన్ని మనం ఏం చేయాలి? బలంగా భుజించాలి. అప్పుడు బలపడతాం మనం. బలపడినప్పుడు ఎటువంటి సాతాను కుయుక్తులైనా సరే మనం ఎదిరించడానికి శక్తి మనకు ఉంటుంది. చాలామంది బలహీనంగా ఉన్నామండి, ఎదుర్కోలేకపోతున్నామండి అని చెప్తూ ఉంటారు. బలం ఎందుకు రాదు? బలం దేవుని యొక్క వాక్యం వాళ్ళ హృదయంలో లేదు. సరిపడా వాక్యము భుజించటం లేదు, జీవాహారాన్ని. నేనే జీవాహారాన్ని, నన్ను తినవాడు ఎప్పుడు కూడా ఆకలి కొనడు, అలాగే వారికి దాహం ఉండదు. ఎందుకంటే నేనే జీవజలాన్ని అని ప్రభువారు చెప్తున్నారు. కాబట్టి ఈ ఆత్మీయ మన్నా, ఈ యొక్క మన్నాను మనం ఎంత ఎక్కువగా భుజిస్తే అంతగా మనం ఏం చెబుతాం? బలపడతాం, శక్తిమంతులంగా తయారవుతాం. అప్పుడు సాతాను ఎదుట మనం యుద్ధోపకరణాలు ధరించుకొని వెళ్తాం అన్నమాట, వాడిని జయించడానికి, వాడిని ఎదిరించడానికి. దావీదు చిన్న బాలుడే, కానీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు ఆ శక్తి అంతా కూడా? ఎలా వచ్చింది అసలు ఆ శక్తి దావీదుకి? ఎదిరిస్తాను అని ధైర్యంగా ఎందుకు ముందుకెళ్ళాడంటే ఒకటే అన్నాడు, నేను దేవుని పేరట, యెహోవా పేరట నేను వెళ్తున్నాను. అక్కడ శక్తి దావీదుకి దేవుని యొక్క నామము. దేవుణ్ణి ధరించుకున్నవాడే శక్తి కలిగి వెళ్ళాడు. అక్కడ ఫిజికల్ చూడలేదు, పై రూపాన్ని చూడలేదు. తాను ఎంతో చిన్న బాలుడు, అక్కడ యుద్ధానికి నిలిచినటువంటి వాళ్ళందరికన్నా చాలా చిన్న బాలుడిలాగా ఉన్నాడు అనమాట. కనీసం ఆయుధాలను మోయడానికి కూడా శక్తి లేదు దానికి. ఆ ఆయుధాలన్నీ ధరించుకొని వెళ్ళలేడు, అంత బలహీనంగా ఉన్నాడు, అంటే చిన్నవాడని. అటువంటి వాడు ఎంతో ధైర్యంగా వెళ్ళాడు, దేవుని పేరట బలం తెచ్చుకొని వెళ్ళాడు. ఎందుకు అంటే ఆత్మీయంగా ఎంతో బలం కలిగి ఉన్నాడు.
దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ప్రతిరోజు దేవునితో గడుపుతున్నాడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు. కాబట్టే ఆ ధైర్యంతో బలం తెచ్చుకొని ఆ బలంతోనే యుద్ధానికి వెళ్ళాడు. బలం లేకుండా వెళ్తే ఏమవుతుంది? మనము శత్రు మనల్ని జయించేస్తాం. కాబట్టి బలము పొందాలి. లోపల నుంచి బయటకు వచ్చేది మిమ్మల్ని అపవిత్రపరుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇవన్నీ కూడా ఈ మత్సరము, ఇవన్నీ కూడా ఈ యొక్క ద్వేషాలు, లోభాలు, ఇవన్నీ కూడా మీ లోపల నుంచి పుట్టి బయటకు వస్తున్నాయే తప్పితే మరో విధంగా కాదు. కాబట్టి ఇవి ముందు మీరు చూసుకోండి. మీ హృదయాన్ని మీరు దూరంగా పెట్టుకొని నన్ను ఆరాధిస్తున్నారు పెదాలతో, అది కరెక్ట్ కాదు అని ప్రభువారు ఇక్కడ హెచ్చరిక చేస్తూ వారందరికీ కూడా ఈ యొక్క మాటలన్నీ కూడా ఆయన చెప్పినట్లుగా చూస్తాం. అలాగే యాకోబు పత్రికలో ఒకసారి మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని చూస్తే, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడివాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి మరొక విషయం ఏంటంటే, మనం మాట్లాడడానికి ఎలా ఉండాలట? నిదానించాలట. వినటానికట వేగిరపడాలి. అంటే ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడటం. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు. వారి మాటల్లో ఏ దోషం ఉంటుందో తెలియదు, ఏ దోషం బయలు వెళ్తుందో తెలియదు. కాబట్టి మీరు మాట్లాడడానికి నిదానించండి, ఆలోచన చేసి మాట్లాడండి, వినడానికి వేగిరపడండి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఆతురత పడండి, వేగిరపడండి, ఆసక్తి చూపించండి వినడానికి దేవుని యొక్క వాక్యాన్ని. మాట్లాడడానికి వ్యర్థమైన మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి, మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలి అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. ఎందుకంటే నరుని యొక్క కోపమట దేవుని నీతిని నెరవేర్చదు. చాలామంది కోపిష్టులు కూడా ఉంటారు, విశ్వాసుల్లోనే కోపిష్టులు ఉంటారు, ప్రతి విషయానికి కోపడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రభువారు హెచ్చరిస్తున్నారు, అనవసరమైనటువంటి కోపం నీలో ఉండకూడదు. సందర్భానుసారమైనటువంటి కోపం అది మంచిదే. పిల్లలు తప్పు చేసి మన మాట వినకపోయినా నవ్వుతూ మనం లాలించలేం కదా, కోపపడతాం, గసురుతాం, అవసరమైతే దెబ్బేస్తాం. అది సందర్భానుసారమైనటువంటి కోపం. కానీ చీటికి మాటికి సందర్భం లేకుండా పడేటువంటి కోపము అది దేవుని నీతిని నెరవేర్చదు అని ప్రభువారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో మనము ఆలోచన చేసుకోవాలి. 20వ వచనం నుంచి కూడా చూద్దాం. ఎందుకనగా సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ ఏమని ఉంది? శక్తిగల వాక్యాన్ని. ఇందాక మనం చెప్పుకున్నది అదే కదా, దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తి గలది, బలం గలది. దాన్ని ఎంతగా మనం భుజిస్తే అంత శక్తివంతులంగా మారుతాం. కాబట్టి మనలో ఉన్నటువంటి కల్మషాన్ని, వీటన్నిటినీ కూడా మనం తీసివేసుకోవాలి. శక్తి కలిగినటువంటి వాక్యాన్ని మన యొక్క హృదయంలో నాటుకోవాలి. శక్తి కలిగినటువంటి వాక్యాన్ని, బలం కలిగినటువంటి వాక్యాన్ని ఎల్లవేళలా మనం దాన్ని భుజించాలి, మన యొక్క హృదయంలో భద్రపరచుకోవాలి. ఆ విధంగా మనం భద్రపరచుకొని సాత్వికముతో దాన్ని, వాక్యాన్ని అంగీకరించాలి. ఏ విధంగా అంగీకరించాలట? సాత్వికముతో అంగీకరించాలి. ఏదో ఈ వారంలో చెప్పారు కదా, వెళ్ళిపోయాను కదా అంతే. ఆసక్తిగా సాత్వికముతో ఏం చెప్పారు, ఏం నాతో మాట్లాడాడు దేవుడు, ఏం నేను రాసుకున్నాను నోట్స్లో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విధానం ప్రకారంగా నేను ఏ విధంగా
దాన్ని నా జీవితంలో అవలంబించాలి అనేటువంటిదే ఎప్పుడు కూడా విశ్వాసం చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే వాక్యము చాలా బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అని అంటారు. ఆ వాక్యాన్ని వాళ్ళు పాటించరు. కానీ మాస్టర్ గారికి మాత్రం కాంప్లిమెంట్ ఇస్తారు వచ్చి. చాలా బాగుందండి ఈరోజు వాక్యం, చాలా బాగుందండి అని అంటారు. మరి నువ్వు పాటిస్తున్నావా ఆ వాక్యాన్ని? చాలా బాగుంది కదా, ఆత్మీయంగా నిన్ను వెలిగించేదిగా, కట్టేదిగా, బలపరిచేదిగా ఉంది కదా. ఆ వాక్యాన్ని నువ్వు నీ యొక్క హృదయంలో అనుసరిస్తున్నావా, పాటిస్తున్నావా నీ దైనందిన జీవితంలో? కాబట్టి 22వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు వినువారు మాత్రమయ్యండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. వింటున్నారు, మంచిదే. వింటున్న దాని ప్రకారంగా మీరు జీవిస్తున్నారా అన్నది ప్రాముఖ్యమైనది. ఎన్నో ప్రసంగాలు మనం వినొచ్చు. ఇప్పుడు ప్రసంగం వినొచ్చు, టీవీలో ఒక ప్రసంగాన్ని పెట్టుకోవచ్చు, సాయంత్రం ఒక ప్రసంగాన్ని వినొచ్చు. మంచిదే, దేవుని యొక్క వాక్యమే. కానీ వినువారు మాత్రమై ఉండి, అంటే కేవలం వినడం మాత్రమే మీరు వినేసి ఊరుకోకుండా మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండాలి. అది ప్రాముఖ్యమైనది అని ప్రభువారు సెలవిస్తున్నారు. దేవుని దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైనది అదే. విన్నటువంటి వాక్యాన్ని మన యొక్క జీవితంలోనికి తీసుకోవడం, వాటిని అవలంబించడం, దాని ప్రకారంగా జీవించడం. ప్రభువారు అక్కడ ప్రసంగం చెప్తున్నప్పుడు కూడా తల్లి, యోహాను వీళ్ళందరూ వచ్చినప్పుడు ఏమంటారు ఆయన? ఇదిగో నీ తల్లి వచ్చింది అని అంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు? ఇదిగో నా మాటలందరూ కూడా మీరు ఆసక్తిగా విని ఆ ప్రకారంగా చేస్తున్నటువంటి మీరే అని ప్రభువారు సెలవిస్తున్నారు. కాబట్టి దేవుడు ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చేది ఎటువంటి వారికి? ఆయన వాక్యాన్ని సాత్వికముతో ఆసక్తిగా అంగీకరించి హృదయంలో భద్రపరుచుకొని ఆ భద్రపరుచుకున్నటువంటి వాక్యాన్ని తిరిగి ఆ బ్రతుకులో పెట్టుకోవాలి. జీవించేటువంటి విధానం మారాలి. జీవించేటువంటి విధానం మారకుండా నేను దేవుడిని అనుసరిస్తున్నాను, నేను క్రైస్తవుడిని అంటే దేవుడు ఎంత మాత్రము నిన్ను బట్టి సంతోషించడు. దేవుడు సంతోషించే విధంగా మనం జీవించాలంటే మనం ఇప్పుడు వింటున్నటువంటి వాక్యం అంతా మన యొక్క బ్రతుకులో ఉండాలి, మన యొక్క నడవడికలో ఉండాలి. మనం నడుస్తున్నటువంటి విధానము క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి విధానమై ఉండాలి. మనం అనుసరిస్తున్నటువంటి మార్గము అది క్రీస్తు ఏర్పాటు చేసినటువంటి మార్గమై ఉండాలి. ఆ విధంగా మనం ఆ వాక్యాన్ని మన యొక్క బ్రతుకులోని తీసుకొని వచ్చి ఆ విధంగా అనుసరించినట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధాత్మను ఇంకా మెండుగా నీ మీద కుమ్మరిస్తాడు. శత్రువుని జయించడానికి నీకు అధికమైనటువంటి శక్తి, బలము ఉంటుంది అన్నమాట. ధైర్యం అంటే భయపడవు, ఎటువంటి సిచ్యువేషన్స్లోనైనా సరే ధైర్యంగా ముందుకు వెళ్తావు ఎదుర్కోవడానికి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మన యొక్క దృష్టి, మన యొక్క హృదయాల్లో భద్రపరుచుకొని మనం బాలెదుటున్నాం కాబట్టి మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎంతవరకు మనం దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తున్నాము, లేదంటే ఈ లోక సంబంధమైన పారంపర్యాచారములు చొప్పున మాత్రమే మనం నడుచుకుంటున్నామా? ఏదో సంఘానికి వచ్చి వినేసి వెళ్ళిపోయిన వారంగా ఉన్నామా, లేదంటే ఆ వాక్యాన్ని మన జీవితాల్లో అనుసరించే వారంగా ఉన్నామా? కాబట్టి ఒక్కసారి మనం పరీక్ష చేసుకొని బాలెదుటున్నాం కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి హెచ్చరిక ప్రకారంగా వాళ్ళను సమీపించే ముందు ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి. మీ జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయి, ఏ విధంగా మీరు నడుస్తున్నారు, ఏ మార్గాల గుండా మీరు వెళ్తున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. సరైనటువంటి మార్గంలో వెళ్ళకపోతే ఇప్పుడే సరి చేసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పెదాలతో మాత్రమే దేవుడిని స్తుతిస్తున్నామా, మన హృదయం ఇంకా దేవునికి దూరంగా ఉన్నదా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఇందాక ఆరాధించాము, ఇప్పుడు బలలో పాల్గొంపులు పొందబోతా ఉన్నాం. కాబట్టి అన్నీ కూడా దేవునికి ఇష్టకరంగా మనం జీవిస్తూ చేస్తున్నామా, లేదంటే దేవునికి అయిష్టకరంగా జీవిస్తూ మనం వీటిని చేస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవునికి ఇష్టకరంగా జీవిస్తూ చేస్తే అది మనకి ఆశీర్వాదం, కానీ లేదంటే అది మనకి శాపంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరీక్ష చేసుకొని యోగ్యంగా బలలో చేతులు పెడదాం.
నేను చెప్పే పాటలు మన వాళ్ళు